దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అనేకమైన అవయవాలు కలిగినటువంటి ఏక శరీరం. మరి అట్లాగే పరిశుద్ధాత్మ పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని శరీరమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనే ఆత్మ ద్వారా దేవుడు చక్కగా మరి కొరింథీయులు రాయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులు 12:13 వచనాలు చూడండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నాను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో అలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాను, ఒకే శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను హెలెనీయులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క శరీరంగా ఎట్లా మార్చబడతారండి? దేవుని యొక్క అవయవంగా ఎట్లా మార్చబడతారండి? దేవుని యొక్క శరీరం అంతా దేవుని యొక్క శరీరంలో మన అందరం కూడా ఒక అవయవంగా మార్చబడాలి. ఎట్లా మార్చబడతాం? ఇక్కడ ఏమన్నారు? చివరిలో దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని అవయవముగా మార్చబడతారు. అదే ఆఖరి వాక్యం చదవండి. ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. తర్వాత మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి లోకంలో అనేక మంది ఉండవచ్చు, మరి దేవుని విశ్వసించి ఉండవచ్చు. ఆత్మ లేకపోతే ప్రియులారా, దేవుని ఆత్మ లేకపోతే దేవుని యొక్క అవయవముగా మార్చబడలేడు. దేవుని యొక్క అవయవముగా మార్చబడాలి అంటే మరి దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుని యొక్క ఒక అవయవముగా మార్చబడతావు నువ్వు. దేవునికి స్తోత్రం.